యేసయ్యతో నువ్వు యుగాయుగాలు బ్రతకాలంటే నీ చూపును పవిత్రంగా కాపాడుకో, నీ ఆలోచనలో పవిత్రంగా కాపాడుకో, నీ నోటి మాటలో పవిత్రంగా కాపాడుకో, నీ నడక పడక ప్రతిదీ ఆయన ఎదుట పవిత్రంగా ఉండునుగాక. ఎవరి వస్త్రాలలో నుంచి లెబానోను సువాసన బయలుదేరి వస్తుందో వారితో వివాహమాడి వారు యేసయ్యతో యుగాయుగాలు బ్రతికే కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. అయ్యా, నేను పాస్టర్ గారిని, ఒక ఆయన అంటాడు, నేను పాస్టర్ గారిని 40 సంవత్సరాలు సేవ చేశా, 400 సంఘాలు కట్టా, 10 లక్షల మంది ఆత్మలను సంపాదించా, ఇవన్నీ చేశా, కానీ పరిశుద్ధత ఒక్కటి నాకు లేదు, నాకు పరలోకం ఎవరా అంటే రూల్డ్ అవుట్ అంటాడు. నువ్వు 10 లక్షల సంఘాలు కట్టుగాక, 10 లక్షల మంది ఆత్మలను కట్టుగాక, పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభు ముఖాన్ని. ఇదే మాట, ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 1 పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. యేసయ్యకి మహిమ కలుగును గాక. జస్ట్ రెఫరెన్స్ కోసం ఆ మాట ఇచ్చాను, నా వైపు చూడు. యాకోబు ఇంత పవిత్రంగా ఎందుకు బ్రతికాడో చెప్పంటారా? ఏశావు పవిత్రంగా బ్రతకపోవటానికి కారణం ఏంటో చెప్పంటారా? ఏశావు అరణ్యవాసిగా బ్రతికేవాడు, యాకోబు గుడారవాసిగా బ్రతికేవాడు. గుడారం అంటే దేవుని సన్నిధి. సంఘానికి వచ్చే బిడ్డల్లో ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉంటాడో వాడు పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. మందిరానికి వచ్చిన నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థన లేకపోతే, నీకంటూ వ్యక్తిగతంగా దేవునితో సాంగత్యం లేకపోతే, జెర్మియా పాస్టర్ గారే కాదు, రాజశేఖర్ అయ్య గారే కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూతల మాటలు నువ్వు విన్నా నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. వాక్యం అంటుంది, వేశ్యతో సాంగత్యం చేసేవాడు ఏకశరీరమై ఉన్నాడు, అటువలే ప్రభువుతో సహవాసం చేసేవాడు ప్రభువును పోలి మారతాడు అంటాడు. అంటే పదే పదే దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఎట్టివాడో మనము అట్టి వారిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. జ్ఞానుల సహవాసం చేయువాడు, పెద్దగా జ్ఞానుల సహవాసం చేయువాడు, చివరిసారి చెప్పండి, జ్ఞానుల సహవాసం చేయువాడు. ఇంకొకసారి, జ్ఞానుల సహవాసం చేయువాడు, దేవునితో సహవాసం చేసేవాడు, దేవుడు ఎట్టివాడో అట్టివాడిగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. పదే పదే దేవుడు